హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఇవాళ నేను పుదీనా రైస్ చేస్తున్నాను. అదేదో ఎలా ప్రిపేర్ చేయాలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది పుదీనా అనమాట. ఇదేమో ఉల్లిపాయ, ఇది వెల్లుల్లి, పచ్చిమిరకాయలు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను చూపించడానికి మాత్రమే మీకు ముంచాను. అల్లము, ఇదిగో ఇదేమో కొత్తిమీర. ఇవన్నీనేమో మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇది కొంచెం ఆయిల్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇది బాగా దగ్గరగా పోపు వేసుకోవాలండి. పోపులోనేమో నాకు కావాల్సిన వాళ్ళు కొంచెం ఇది వేసుకోవచ్చు. ఇదిగో కావాల్సిన వాళ్ళు కొంచెం జీడిపప్పు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో వండి పెట్టుకున్న ఈ రైస్ ఉంది కదా, ఈ వండి పెట్టిన ఈ రైస్ ఉంది కదా, ఇది వేసి దాంట్లో నేను కలుపుతాను. ఇది ముందే కుక్కర్లో వండుకున్నాను నేను. దీనికి ఇదిగో దీని క్వాంటిటీగా ఇంత పుదీనా వేసుకొని చేశాను. ఇది దీంట్లో పెట్టుకొని నేను ఇప్పుడు దీనికి కావాల్సినంత అమౌంట్ అన్నం వేసేసుకొని ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో అన్నం వేసేసి మీకు ఇది కలిపేసి చూపిస్తాను. మీరు పిల్లలకి లంచ్ బాక్సుల్లోనూ వాటికి కూడా మీరు ఇలా చేసుకొని పెట్టుకుంటూ ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేను గ్రైండ్ చేసినప్పుడే దీంట్లో ఉప్పును పసుపు అన్నీ వేసానండి. అల్లం, వెల్లుల్లి, పుదీనా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవాలి. నేను టమాటా మీకు చూపించలేదు. టమాటా అన్నీ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా అంతా బాగా ఆయిల్ను కొంచెం కావాల్సిన వాళ్ళు కొంచెం ఫ్లేవర్ బాగుండాలనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకొని మీరు ఇలాగా కలుపుకోవచ్చు. చూడండి, నేను అంతా ఫ్రై అయిపోయింది. ఈ పుదీనా అంతా కూడా ఆయిల్ను నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసింది బాగా పోపులో వేయించేసుకొని మీరు ఇలా అన్నం ఉడకబెట్టేసుకున్న తర్వాత మీరు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం ఉడికిపోయిన తర్వాత అన్నం తీసేసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇది చక్కగా లంచ్ బాక్సులకి వాటికి బాగుంటుంది. ఎప్పుడన్నా ఈవినింగ్ కూరలు బోరు కొట్టినప్పుడు చేసుకోవచ్చు. మీరు ఏదో సింపుల్గా అయిపోవాలని కూరలు బోరు కొట్టినప్పుడు అయినా సరే చేసుకోవచ్చు. లేదా పిల్లలకి లంచ్ బాక్సుల్లోనూ ఆఫీస్కి లంచ్ బాక్సులు కట్టడానికి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏమైతే దీంట్లోకి కొంచెం ఏమన్నా పెరుగు పచ్చడి లాంటివి, వంకాయ పెరుగు పచ్చడి, టమాటా పెరుగు పచ్చడి కానీ, లేకపోతే అదే బిర్యానీలోకి చేసుకుంటాం కదండి, కచంబరి అంటారు, అది చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. అలా కూడా వేసుకొని దీంట్లో మధ్యలో పెట్టుకొని తినచ్చు. చూసారా ఎలాగుంటుంది? చాలా సింపుల్గా అయిపోతుందండి. పొద్దున్నే బాక్సులు పట్టుకెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, మళ్ళీ స్కూల్ పిల్లలకి గబిక్కిన తొందరగా అయిపోవాలంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇది ఏమీ లేదు, మీరు నేను చూపించిన అవన్నిటిని పుదీనా అవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే చాలు. అన్నం ఎలాగో మనం కుక్కర్లో పెట్టేసుకుంటాం. 2 నిమిషాల్లో ఇది పోపులో ఈ లిక్విడ్ అంతా వేసేసి బాగా దగ్గరికి అయ్యేదాకా, ఈ పచ్చివాసన పోయేదాకా, ఈ పుదీనా ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించేసేసుకొని మీరు ఇలా అన్నం వండేసుకున్నది కలిపేసుకుంటే మీకు నైట్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఇది బాగా ఈ అన్నానికి వాటికి పట్టేసి ఎంత బాగా టేస్టీగా మంచిగా బాగా వస్తుందో చూడండి. కలిపేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. చూసారా? ఇలాగా కావాలంటే జీడిపప్పులు వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళే ఏదో టేస్ట్ కోసం, లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే క్యారెట్, బీన్స్, బఠానీ అవన్నీ కూడా వేసుకునే వాళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. టైం లేదని చెప్పి వాళ్ళైతే ఇలా సింపుల్గా చేసేసుకొని వేసుకోవచ్చు. కొని అలా ఫ్లేవర్గా బాగుంటుంది, అలా తినాలి అనుకున్న వాళ్ళకి అలాగా క్యారెట్, బఠానీ అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ అది బిర్యానీ స్టైల్లోనే ఉంటుంది. ఏదో కొంచెం వెరైటీగా పుదీనా రైస్ లాగానే తినాలి అనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా పుదీనా, కొంచెం కొత్తిమీర, టమాటా, నీరుల్లిపాయ, మామూలు వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.